మీ ఎదురుగా ఉన్న ఎస్ఐ గౌతమ్ గారు ఎలాంటివారు? చాలా మంచివారమ్మా. మరి అంత మంచివాడు డ్రగ్ పెడ్లింగ్ చేశాడని, మీ ఇంటికొచ్చి డ్రగ్స్ దాచుకున్నాడు అని సాక్ష్యం చెప్పారు. బుద్ధి గట్టి తిని చెప్పానమ్మా. కానీ ఎస్ఐ బాబు చాలా అంటే చాలా మంచివారమ్మా. అయితే ఆయన మీ ఇంటికొచ్చిన రోజు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? ఆ రోజు నేను సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉంటే సార్ మా ఇంటికొచ్చి నేను ఇబ్బంది పడకూడదని సార్ నాకు 50,000 రూపాయలు ఇచ్చారమ్మా. ఇంతకు ముందు ఎప్పుడైనా అలా డబ్బులు ఇచ్చారా? ఇచ్చేవారమ్మా. నేను లంచం తీసుకునేవాడిని కాదని గౌతమ్ సార్కి తెలుసు. మాది ఒక పేద కుటుంబం అని కూడా తెలుసు. అందుకే అవసరాలు పరిస్థితులను అర్థం చేసుకొని అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవారు. అలానే మొన్న కూడా ఇచ్చారమ్మా. కానీ అదే టైంలో ఎవరో ఫోటో తీశారమ్మా. ఎవరు తీశారు? తెలీదమ్మా. కానీ సార్ నాకు డబ్బులు ఇస్తున్న ఫోటోని డ్రగ్స్ ఇస్తున్న ఫోటోగా మార్ఫింగ్ చేశారమ్మా. ఆ ఫోటో నాకు చూపించి గౌతమ్ సారు డ్రగ్స్ ఇస్తున్నట్టు సాక్ష్యం చెప్తే 5 లక్షలు ఇస్తామని చెప్పారమ్మా. అంతేకాదమ్మా, 6 నెలల్లో నన్ను జైలు నుంచి బయటికి తీసుకొస్తామని కూడా చెప్పారమ్మా. ఆ డబ్బు వస్తే నా కూతురు పెళ్లి చేయొచ్చని ఆశపడి అబద్ధం చెప్పానమ్మా. అంతేకాని సార్ నాకు ఏ డ్రగ్స్ ఇవ్వలేదమ్మా. మీకు 5 లక్షలు ఇస్తానని ఎవరు చెప్పారు? చెప్పండి. చెప్పండి వీరయ్య గారు, మీకు 5 లక్షలు ఇస్తానని గౌతమ్ గారి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పమని చెప్పింది ఎవరు? అదుగమ్మా ఆ ఎస్ఐ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. జైల్లో ఇతన్ని కన్విన్స్ చేసో లేదా భయపెట్టో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇతని చేత అబద్ధం చెప్పిస్తున్నారు. ఇతను ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు. ఇతను ఆల్రెడీ ఎస్ఐ గౌతమ్ డ్రగ్స్ దాచిపెట్టమన్నాడని చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నాడు. అసలు ఈ ఎస్ఐకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గౌతమ్ గారిని కేసులో ఇరికించాల్సిన అవసరం ఏముంది? సార్, నేను అబద్ధం చెప్పినప్పుడు ఎవరికి అబద్ధం అనిపించలేదు. నిజం చెప్పినప్పుడు ఎవరికి వినాలనిపించడం లేదు. అలాగే చెప్పింది నిజమని కూడా అనిపించడం లేదు. అది సార్ అబద్ధానికి ఉన్న పవరు. అవునా? ఇప్పుడు మీరు చెప్పేది నిజమంటారా? అంతేనా? పిపి గారు, ఒక మాట చెప్పండి. గౌతమ్ గారిని ఇరికించడం కోసం కాకుండా మరి వీరయ్య ఇంటికొచ్చి ఆయన డబ్బు ఇస్తున్నప్పుడు ఫోటో తీసిందెవరు? అసలు ఆ ఫోటో తీయాల్సిన అవసరం ఎవరికుంది? ఆ ఫోటో బయటికెలా వచ్చింది? యువర్ ఆనర్, ఇంకొక విషయం. గౌతమ్ గారు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమేం డ్రగ్స్ ఉన్నాయో, ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయో ఎఫ్ఐఆర్ లో రాశారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. అవునే ఆనర్. అలానే పోయిన సెషన్లో గౌతమ్ గారు నా దగ్గర డ్రగ్స్ దాచిపెట్టారని చెప్పాను కదా. ఆ టైంలో ఇక్కడ డ్రగ్స్ బాక్స్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఇప్పుడు ఆ రెండు ఒకటే అనేది తేలాలి. ఓకే వీరయ్య గారు, ఇక మీరు వెళ్ళొచ్చు.
యువర్ ఆనర్, ఈ కేసులో ఇంకో ముఖ్యమైన భాగం లోకప్ డెత్. ఆ డెత్ జరిగింది గౌతమ్ గారు స్టేషన్కి వచ్చిన 5-10 నిమిషాల లోపు. అంటే రాగానే టార్చర్ చేసి అతన్ని చంపేశారంటారా? ఒక్క క్షణంలో కూడా మనిషి ప్రాణం పోవచ్చు యువర్ ఆనర్. నిజమే పీపీ గారు, కానీ కాజ్ ఆఫ్ డెత్ అని ఒకటి ఉంటుంది. ఏ కారణంతో చనిపోయారు అనే దాన్ని బట్టి టైం క్యాలిక్యులేట్ చేస్తారు. యువర్ ఆనర్, ఫారెన్సిక్ నివేదిక ప్రకారం ఆ డెత్ ఇంటర్నల్ బ్లీడింగ్, స్ప్లీన్ ఇంజరీ వల్ల జరిగిందని వచ్చింది.